प्रथम द्वितीय
सत्यम
దానికి ఈ మతంలో సంబంధం లేదు. అన్ని మతాల వాళ్ళకి సత్యం ఇష్టమైనదే కదా. సత్యాన్ని స్వీకరించే నిజాన్ని సత్యం ఉండేవాడు శ్రీకృష్ణ భగవానుడే సత్యం. ఎవరైతే ఈ ప్రకృతిని సృష్టించి ఈ ప్రకృతిలోని శరీరములలో ఈ జీవుల్ని పడవేస్తున్నాడో సత్ తి యత్ ఈ మూడు కంటే సత్యం అవుతుంది. సత్ అంటే జీవుడు, తి అంటే తేజ పదార్థం పృథ్వీ మొత్తం పంచీకరణమైనటువంటి ప్రకృతి లక్షణాలే ఈ శరీరం. ఆ శరీరం పంచభూతాలతో చేయబడింది. పంచభూతాలతో చేయబడిందా చూపించండి. గట్టిగా శరీరాన్ని నలుగుంటే పట్టుకుందా లేదా? కనుక మట్టితోటి చేయబడిన శరీరం మిగతా వ్యవహారాల నీళ్లు లోపల ఉన్నాయి. మనకి గాలి పీల్చుకున్నాం, నీళ్లు పెడుతున్నాం, వాయువు ఉంది. లోపల ఆకాశం ఉంది. ఎక్సర్సైజ్ చేసిన వాడు చెబుతున్నారు అంటే ఆకాశం ఉంది. లోపల అగ్నిహోత్రం ఉంది. ఎక్కడ తిన్నా ఇంకా కావాలనిపిస్తుంది. తినంతా పచనం అయిపోతుంది కనుక అగ్నిహోత్రం ఉంది. కనుక పాంచభౌతికమైనటువంటిది ఈ శరీరం. ఈ పాంచభౌతికమైన శరీరంలోనికి జీవుని ప్రవేశపెట్టిన వాడు ఎవరో అతడు సత్యం అని అనబడతాడు. సత్యం పరం ధీమహి జగత్కారణమైన తత్వమేదో అది సత్యం అనబడుతుంది. జగత్కారణమైన తత్వాలు పరమాత్మ ధర్మాన్ని మారుతుంటుంది కానీ సత్యాన్ని మారుతుండదు. యుగములను బట్టి ధర్మములు మారుతూ ఉంటాయి కానీ ఎన్ని యుగములు మారినా పెద్దలైనటువంటి వారు ఈ భాగవతాన్ని విన్నారు అని చెప్పడం వలననే భాగవతం యొక్క ప్రామాణ్యం మనకి చెప్పబడుతోంది. ఒకనాడు నైమిషారణ్య క్షేత్రంలో మహర్షులందరూ సత్రయాగం చేస్తున్నారట. నైమిషే అనిమిష క్షేత్రే మునయః సౌనగాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాహసత అంటారు. ప్రారంభ శ్లోకం శ్రీమద్భాగవతంలో నైమిషారణ్యంలో మహర్షులందరూ కలిసి స్వర్గము కోసమని 1000 సంవత్సరాలు చేస్తున్నారట. వాడికి ఆయుః పరిమితి ఉంది కనుక 1000 సంవత్సరముల యాగాన్ని చేస్తున్నారు. అలా చేసేటటువంటి సమయంలో ఎందుకు నైమిషారణ్యాన్ని ఎంచుకున్నారు మహర్షులందరూ? ఎక్కడ యాగం చెయ్యాలి అనే సందేహం కలిగిన వెంటనే బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడిగారు. ఒక పని చేసిన తరువాత అది సార్థకం కావాలి. సార్థకం కావాలి అంటే మంచి క్షేత్రంలో చేయాలి. ఇప్పుడు ఊషర క్షేత్రం ఈ చక్రం నైమిషారణ్యము అని ఈనాడు పిలువబడుతున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వచ్చేటప్పటికీ చక్రము యొక్క నేమి జారి పడిందిట. నేమి జారి పడిన చోటు కనుక నేమిషం అదే నైమిషం అయింది. నేమి అంటే చక్రానికి పైన ఉండే రిమ్ అంటారు కదా, రిమ్ లేకపోతే చక్రం తిరగదుగా. ఆ రీతిగానే మనమందరం ఓ చక్రంలో పడును. మనం ఉన్న చక్రానికి ఏం పేరు? సంసార చక్రము అని పేరు. సంసారం అంటేనే చక్రం అని అర్థం. సంసారము అంటే సంసరణము అంటే తిరుగుట అని అర్థం. ఏమిటి తిరగడం అంటే ఒకసారి పెద్ద జన్మ, గొప్ప జన్మ, అక్కడ సక్రమంగా ప్రవర్తించలేదనుకోండి నీచ జన్మ, అక్కడ ఏదైనా మహానుభావుల కటాక్ష విశేషం లభించిందనుకోండి మళ్ళీ ఉత్తమ జన్మ. ఇలా పైనుంచి క్రింది దాకా తిరుగుతూ ఉంటాయి. ఎవరు తిరిగేవాళ్ళు అంటే ఈ భూలోకంలో ఉన్నవాళ్ళం మాత్రమే అని అర్థం కాదు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంత ప్రాణులందరూ కూడా ఇలా కర్మజనిత సంసార వశవర్తిన అంటారు. అంటే చేసుకున్న కర్మల వలన కలిగినటువంటి చక్రం ఇది. ఈ చక్రం ఎవరిచ్చారు మనకి? ఎవరు ఇవ్వలేదు, మనమే సంపాదించుకున్నాం. ఈ చక్రంలో తిరుగుతున్నాం. ఒకసారి రంగుల రాట్నం ఎక్కేదాకా మన ఇష్టం. ఎక్కిన తర్వాత ఎప్పుడు దిగిపోదామంటే అప్పుడు మనకి దిగిపోవడం కుదరదు.
తిప్పేవాడు ఒక ఆయన ఉంటాడు. ఆయన ప్రార్థిస్తే పోన్లేని జాలి పడితే జాగ్రత్తగా చక్రాన్ని మనకి అపాయం లేని స్థానంలో ఆపితే మనం దిగాలి. అలా తిప్పేవాడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నాడు కదా భగవంతుడు. అంచేత ఆయన్ని పట్టుకుంటే ఏమైనా తీరాలి, లేదా ఈ చక్రంలో తిరుగుతూ ఉండడమే. బ్రహ్మగారు కూడా మనలాంటి వాడే. ఏమిటి మనకి బ్రహ్మదేవునికి తేడా? ఏం గుర్తుపోతుంది, మనం క్రింది కుర్చీలో ఉన్నాం అంతే తేడా. అంత మాత్రం చేత పై కుర్చీలో ఉన్నవాడు అరే నేను పైన ఉన్నాను రా నువ్వు కింద ఉన్నావని అనడానికి లేదు. ఎందుకంటే ఆయన కిందకి వచ్చేస్తాడు, మనం పైకి ఎడతాం కనుక. ఆయన పై కుర్చీలో ఉన్నాడు కదా అని బాబు కళ్ళు తిరుగుతున్నాయి నన్ను బయట పెట్టు అంటే అవకాశం లేదు. ఆయన మళ్ళీ తిరిగేవాడు కనుక ఎవళ్ళని పట్టుకోవాలి మనం? నుండి బయటపడాలంటే అలా బయటపడవేసే మహత్వం కలిగిన స్థలం ఏదో అక్కడ ఈ రిమ్ జారిపడితే, నేమి జారిపడితే చక్రగమనం ఆగిపోతుంది. వీళ్ళందరూ చేసే పని అదే. సంసార చక్రం నుంచి బయటపడడం కోసం యాగం చేస్తున్నారు. ఏమిటి యాగానికి పేరు? సత్రం, సత్రయాగము అని. ఈ సత్రయాగంలో ఉండే గొప్పతనం ఏమిటి? మిగతా యాగములలో ఖర్చు పెట్టి చేసిన యజమానికి మాత్రమే ఫలం కలుగుతుంది. అంత కష్టపడి మంత్రాలు చదువుతారా ఋత్విక్కులు? వాళ్ళకే యజ్ఞ ఫలం కలగదుట. వాళ్ళకి కలిగే ఫలం సంభావన ఫలం. ఆ యజమాని గారు సంభావన ఇచ్చేస్తాడు, వాడు పనిచేసినందుకు ఫలం అదే. యజ్ఞం ఫలం అంతా ఎవరి ద్రవ్యంతో ఈ యజ్ఞం చెయ్యబడిందో సంకల్పింపబడి వారికే చెందుతుంది. మరి సత్రయాగం చేస్తే ఋత్విక్కులే యజమానులై ఉండేది సత్రయాగం కనుక అందరికీ ఫలాన్ని కలిగించేటటువంటిది సత్రయాగం. ఈ సత్రయాగంలో మహర్షులందరూ స్వర్గాయ లోకాయ, స్వర్గలోకం కోసమని సత్రయాగం చేస్తున్నారు నైమిషారణ్యంలో. నైమిషం అంటే పేరేమిటి? అనేక రకముల అర్థములను చెప్పారు. నివిశంతే అత్ర మహర్షయః ఇది నివిశం తదేవ నైవిషం తదేవ నైమిషం అయిందిట. అంటే మహర్షులందరూ ఒకచోట చేరి ఉండే చోటు కనుక దానికి నైమిషారణ్యము అని పేరు వచ్చింది. మరొకటి గౌరముఖుడు అనే ఋషితోటి భగవానుడు చెబుతూ ఒకానొక సమయంలో ఈ ప్రాంతంలో అసురులనందరినీ ఒక నిమేష మాత్రంలోనే భగవంతుడు సంహరించట. నిమేషేణ హతం దానవం బలం. అందుచేత దీనికి నైమిష క్షేత్రము అని పేరు వచ్చింది. ఇక్కడ మహర్షులు 1000 సంవత్సరాల యాగం చేస్తున్నారు. ఎందుకోసం? స్వర్గాయ లోకాయ, స్వర్గం కోసం. స్వర్గం కోసం అంటే ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఉండే స్వర్గలోకం కోసమనా ఈ యాగం? కాదు. స్వర్గం అనే శబ్దానికి అర్థం ఏమిటి? స్వర్గాయ లోకాయ అంటే స్వర్గే గీయతే స్వర్గాయ అని. స్వర్గంలోని వాళ్ళ చేత కీర్తింపబడేవాడెవరో ఆయన స్వర్గాయ అనబడతాడు. పరమాత్మ ఇంద్రాది దేవతల చేత కూడా కీర్తింపబడేవాడు ఎవరు? పరమాత్మయే కదా. కనుక స్వర్గాయ లోకాయ ఆ భగవంతుడినే తమకు వాసస్థానంగా కోరుకునేవాళ్ళు మహర్షులు. అంటే పరమాత్మ యొక్క సన్నిధానంలో పాదారవింద పరిసర ప్రాంతంలో మేము ఉండాలి అని కోరుకోవడం స్వర్గాయ లోకాయ. అంటే పరమాత్మ ప్రాప్తి కొరకై. మరి పరమాత్మ ప్రాప్తి కోసం యాగం చేసేటప్పుడు ఏం చేయాలి? పరమాత్మనే ప్రార్థించాలి, ఆయనకు సంబంధించిన కథలనే వినాలి. ఆయనకు సంబంధించినటువంటిది శ్రీమద్భాగవతం. భగవానుడు తప్ప ఇతరములైనటువంటి విషయములను తెలుపనటువంటిది శ్రీమద్భాగవతం. కనుక మహర్షులందరూ అక్కడ చేరి ఉన్నారు. అనిమిష క్షేత్రము అని పేరు. అనిమిష క్షేత్రం అంటే అనిమిషులు అంటే దేవతలు.
దేవతలు నడయాడే క్షేత్రం కనుక నైమిషారణ్యాన్ని అనిమిష క్షేత్రము అన్నారు. అదా అర్థం? అది అర్థం కాదు. దేవతల్ని అనిమిషులు అనడానికి వీల్లేదుట. ఎంచేత వాళ్ళు ఎప్పుడూ అనిమిషులు కాదు, ఆ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే అనిమిషులు. ఆ లోకం దిగి తీరవలసిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. దేవతలందరూ కూడా పుణ్యం అయిపోయిన తర్వాత క్రిందికి రావలసిన వాళ్లే కనుక ఎప్పుడూ కనురెప్పల ఆర్పని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే. కనుక నిజమైన అనిమిషుడెవరు? ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే అనిమిషుడు. ఎంచేత ఈ లోకం అంతా నిద్రపోతున్నా తాను మెలకువగా ఉండేవాడు. నిద్రాసి జాగరీయ అంటారు కదా, ఎప్పుడూ మెలకువగా ఉండేవాడు భగవానుడు గనక అనిమిషుడు అంటే శ్రీమన్నారాయణుడు. అనిమిష క్షేత్రే అంటే శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రము అని అర్థం. అక్కడ మహర్షులందరూ ఉన్నటువంటి సమయంలో వీరందరికీ అధిపతి అయినటువంటి ఆయన సౌనకుడు అనేటువంటి మహర్షి. ఆ సమయంలో సూతుడు అనేటువంటి ఆయన రోమహర్షణుని యొక్క కుమారుడు సూతుడు. అంటే ఆయన వీరందరూ ఉన్న చోటుకి వచ్చాడు. రోమహర్షణుడు అంటే వీళ్ళ నాన్నగారికి రోమహర్షణుడు అని పేరు. ఆయన కథ చెప్తుంటే శరీరం అంతా గగుర్పొడుస్తూ ఉండేదిట. అందుచేత రోమహర్షణుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన కుమారుడు ఈయనకేం పేరు? ఉగ్రశ్రవాహ అని పేరు. ఉగ్రశ్రవాహ అంటే నృసింహస్వామిని గురించి వర్ణిస్తూ ఉగ్రం అని మంత్రం ప్రారంభిస్తుంది. కనుక ఆ ఉగ్ర శబ్దవాద్యుడైన నృసింహస్వామిని గురించే ఎప్పుడు వింటూ ఉండేవాడు, స్మరణ చేస్తూ ఉండేవాడు. కనుక నృసింహోపాసకుడు అని అర్థం. ఆయనకు మాత్రమే భాగవతాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది.